మా పవన్ కళ్యాణ్కి అయిపోతే ఎవరికి వేస్తామండి ఓటు చెప్పండి. ఆయనకే ఎన్ని ఓట్లు 1000 ఓట్లు అన్న పేటలో ఆ 1000 ఓట్లు ఆడు మా పవన్ కళ్యాణ్కే అంతే. ఈసారి మాత్రం మేము ఫిక్స్ అయిపోయామండి. దేని గురించి మేము ఆలోచించలేదు. తీశారు ఏం పర్వాలేదు, భయపడవలసిన అవసరం లేదు. పళ్ళని దింపించాలి, గెలగానే మీకు ఉద్యోగం అది ముందుగానే వస్తుంది. పలానా మనుషులు అతని గురించి పోరాడుతుంటే ఆయన ఊరికనే వదిలేస్తారా చెప్పండి? ఊరికనే వదిలేస్తారా? మన కోసం పోరాడుతున్నాడు ఆయన. ఇతనికి ఆటుపాతులు ఎందుకండి? మన ప్రజలే ఆటుపాతులు ఎందుకు? మనమే ఆటుపాతులు అతనికి. ఎంతమంది ఉన్నాం చూసే, ఎంతమంది ప్రజలు ఉన్నారో ఆ ప్రజలే అతనికి ఆటి. మా ఊర్లో చెట్టుపేట ఉందండి, శివుడి పాదాలు ఉన్నాయండి. పుణ్యక్షేత్రం, ఈ పుణ్యక్షేత్రానికి అతనికి సీట్ వచ్చిందంటే గొప్పవాడండి. అతను ఎంత గొప్పవాడో చూడండి. ఆ దేవుడు ఎంత వరమించడానికి, ఆ శివుడు ఎంత వరమించాడో చూడండి. అదే మాకు కావాలండి, ఏం వద్దు ఇంకా.